హల్లెలూయా. ప్రభునామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క గొప్ప అకేషన్ మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడం, క్రిస్మస్ సంబరాలు అన్నటువంటి కార్యక్రమం ద్వారా మీ మధ్యలోనికి రావడం, మీతో కలిసి ప్రభునామాన్ని గణపరచడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఈ యొక్క వినూత్నమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం క్రిస్మస్ సంబరాలు ఎంతో సంబరంగా మీ మధ్యలోనికి వస్తూ ఉన్నాయి. అనేక మంది దైవ సేవకులు మీ మధ్యలో ప్రభు యొక్క జన్మదినానికి సంబంధించినటువంటి ఆ యొక్క వాక్య భాగాల్ని మీ మధ్యలో పంచుకోవటం ఈ యొక్క క్రిస్మస్ సంబరాల్లో ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తూ ఉంటున్నాం. దీన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రైస్ టీవీ ఛానల్ CEO గారు పి డేవిడ్ పాల్ గారికి, వారి బృందం అంతటికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభు మహిమ పొందాలని ఆశపడుతూ ఉంటున్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, క్రిస్మస్ అనగా అనేక విషయాలు ఈ యొక్క పండుగలో దాగి ఉంటున్నాయి. క్రిస్మస్ అనగా ఇదొక పాటల పండుగగా మనం ఆచరిస్తూ ఉంటున్నాం. క్రిస్మస్ అంటే ఇదొక ఆనందాల పండుగ. క్రిస్మస్ అంటే ఇదొక ఆరాధన. క్రిస్మస్ అనగా ఇదొక సమర్పణ. ప్రియులారా, అంత మాత్రమే కాదు, క్రిస్మస్ అంటే ఇదొక సిద్ధపాటు కూడా. ప్రియులారా, ఇలాంటి గొప్ప పండుగ ఒక ప్రాంతానికో, ఒక దేశానికో, ఒక పర్టిక్యులర్ పర్సన్స్కి కాదు, కానీ ఇది ప్రపంచానికంతా కూడా పండుగగా మనము ఆచరిస్తూ ఉన్నాం. ఇలాంటి గొప్ప సంబరాలు చేసుకునేటువంటి పండుగలో అనేక మర్మాలు దాగి ఉంటున్నాయని మనం వాక్య భాగంలో గమనించగలం. ప్రియులరా, అనేక మంది క్రైస్తవ సమాజం అంతా కూడా ఈ పండుగను ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క క్రిస్మస్లో దాగి ఉన్నటువంటి మర్మాలు ఏంటి, ఆ మర్మాల ద్వారా ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు ఏంటి అని తలపోస్తూ ప్రతి సంవత్సరం ఒక నూతనమైనటువంటి విధానంలో ప్రభు దర్శించడం ద్వారా వారు గొప్ప సంబరాలు చేసుకుంటూ ఆ ప్రభుని ఆరాధిస్తూ ఈ పండుగను ఆచరించేటువంటి అవకాశం ఎంతగానో ఉంది. ప్రియులారా, ఈ యొక్క మర్మాల్లో అనేకసార్లు మనం విని ఉన్నాం, కానీ ప్రభు మరొకసారి మనల్ని దర్శించడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ దినాన మీ కొరకు ఒక నూతనమైనటువంటి ఒక వాక్య భాగాన్ని నేను తీసుకొని వచ్చి ఉంటున్నాను. ప్రియులారా, ఆలోచిద్దాం. ఆ యొక్క మర్మాల్లో, ఆ యొక్క వాక్య భాగంలో దేవుడు మన జీవితాలతో ఏం మాట్లాడుతూ ఉంటున్నాడు, మన జీవితాలతో ఏం సరి చేసుకోవాలి, మన జీవితాలను ఎలాగా మనం మలుచుకోవాలి, ఎలాంటి నిజమైనటువంటి ఆరాధన మనం ప్రభుకు చెల్లించాలి. ఆలోచిద్దాం. ఆలోచిస్తూ ఆ యొక్క మాటల్ని మనం ధ్యానంలో ఉంచుకుంటూ ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం ముందుకు వెళుదాం. ప్రియులారా, యేసు ప్రభువు ఈ లోకానికి రాకముందే అనేక వందల సంవత్సరాలకు పూర్వమే ప్రభువుని గురించినటువంటి సమాచారము వాక్య భాగంలో, లేఖనాల్లో వ్రాయబడి ఉంది ప్రవచనానుసారంగా. ఉదాహరణకు మనం గమనించినట్లయితే ప్రియులారా, మీకా రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనిస్తే ఎంతో స్పష్టంగా వ్రాయబడింది. ప్రియులారా, ఏంటి ఆ వాక్య భాగము అంటే, నాతో రండి, మీకా రాసినటువంటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనాన్ని మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవు, వాడు నీలో నుండి వచ్చును అన్నటువంటి ఈ ప్రవచనమైనటువంటి వాక్యము మనము అనేకసార్లు చదువుతూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఈ ప్రవచన వాక్యము మత్తయి సువార్తలో నెరవేరినట్టుగా కూడా మనం గమనించగలం. అదే మాటలు వ్రాయబడినటువంటి ఆ యొక్క వాక్య భాగము మనం గమనించినట్టయితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనించినట్లయితే అదే మాటలు మనకు తిరిగి వ్రాయబడుతూ ఉంటున్నాయి. యేసు ప్రభు జన్మించినటువంటి ఆ సందర్భంలో ఏంటి ఆ మాటలు అంటే, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలైనగా
యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంతమాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడిందని చెప్పబడి ఉంటుంది ప్రియులరా. అంటే మనకి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి రాకముందే మన ప్రవచనాలు వ్రాయబడి ఉంటున్నాయని, ఆ ప్రవచనానుసారంగా ప్రభు ఈ లోకంలో జన్మించినాడని మనము ఎరిగి ఉంటున్నాం. మనకు చాలా విషయాలు తెలుసు. చూద్దాం దీంట్లో దేవుడు మన జీవితాలతో ఏం మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ప్రియులరా, యూదయ దేశపు బెత్లెహేమా. మనం 3 విషయాలు ఇదైనా మనం ధ్యానం చేసుకుందాం ప్రియులరా. ఒకటి, యూదయ దేశపు బెత్లెహేం. యూదయ అన్నటువంటిది ప్రాంతము దేవుడు జన్మించినటువంటి ప్రాంతం. యూదయ దేశంలో దేవుడు జన్మించాడు. ఈ యూదయాను గురించి మనం గమనిస్తే యూదా అన్నటువంటి మాట ప్రియులరా మొట్టమొదట బైబిల్ గ్రంథంలో వ్రాయబడినది ఎక్కడ అంటే, ఆదికాండం 29వ అధ్యాయం 30వ వచనంలో, లేయాకు కుమారుడు జన్మించినప్పుడు ఈసారి యెహోవాను నేను స్తుతించెదను అనుకుని అతనికి యూదా అని పేరు పెట్టబడింది ప్రియులరా. యూదా అనగా అర్థం ఏంటి? స్తుతి అనగా. యూదా అనగా స్తుతి అనే అర్థం. కనుక ఈ యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఏ ప్రాంతంలో జన్మించాడు? స్తుతి అన్నటువంటి ప్రాంతంలో దేవుడు జన్మించేవాడుగా ఉంటున్నాడు. అంటే మనం ఎక్కడైతే మనం స్తుతి ఉంటుందో అక్కడ ప్రభువు జన్మిస్తాడు అని. ఎక్కడైతే స్తుతి ఆరాధన ఉంటుందో అక్కడ ప్రభువు ఆయన సంచరించే దేవుడుగా ఉంటున్నాడని అర్థం ప్రియులరా. ఈ దినాన మన జీవితాల్లో మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం? ప్రభువును స్తుతించేటువంటి క్రైస్తవులుగా మనం ఉంటున్నామా? యూదాలో ప్రభువు జన్మించాడు. యూదా దేశాన్ని, యూదా ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకున్నవాడుగా ఉంటున్నాడు. ఈ దినాన క్రైస్తవులంగా మన జీవితంలో అనునిత్యము ప్రభువును స్తుతించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రియులరా గమనించండి, ఈ యూదా అన్నటువంటిది స్తుతిగా మనము చూస్తూ ఉన్నప్పుడు ఇజ్రాయేలీయుల దేవుడు చేయు స్తుతుల మీద ఆసీనుడై ఉంటున్నాడు. ఇజ్రాయేలీయుల దేవుడు ఎలాంటి వాడు ప్రియులరా? మనం చేసే స్తుతుల మీద ఆసీనుడై ఉండేటువంటి దేవుడుగా ఉంటున్నాడని కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించగలం. దేవుడు ఎక్కడ ఆసీనుడయ్యేటువంటి వాడుగా ఉంటున్నాడు? ఎక్కడ ఆయన ఉండేటువంటి వాడుగా ఉంటున్నాడు అంటే నిజముగా ఆయన స్తుతుల మీద ఆసీనుడయ్యేటువంటి దేవుడు ప్రియులరా. గమనించాలి, ఆయన యూదాను ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉంటున్నాడు. ఆయన ఈ దినాన ఈ లోకానికి వచ్చిన వాడు కాదు ప్రియులరా. చాలామంది హైందవులు కానీ ఇతర వాళ్ళు కానీ ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు 2000 సంవత్సరాలకు ఉన్నవాడే, యేసు ప్రభు 2000కు పరిమితం అనుకుంటున్నారు ప్రియులరా. కాదు, ఆయన తరతరములకు దేవుడై ఉంటున్నాడు. ఆయన సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి వాడు, సృష్టి అంతం వరకు ఉండేటువంటి వాడు. ఆయనకు పేరు ఆల్ఫా ఒమేగా, ఆది అంతమైనటువంటి దేవుడై ఉంటున్నాడు ప్రియులరా. ఈ విషయాన్ని మనం గమనించి యూదాను ఎన్నుకునడానికి కారణం ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉంటున్నాడు. మన జీవితంలో స్తుతికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాం? మన అనుదిన జీవితంలో దేవుడును స్తుతించే వాడుగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు మనం జరుపుకుంటున్నాం, అనేక పాటలు మనం పాడుతున్నాం. నీ హృదయంలో స్తుతి ఆరాధన నిజముగా ఉంటే నిజముగా నువ్వు నిజమైన క్రిస్మస్ చేసుకుంటున్నావు వాడివే ప్రియులారా. ఇది ఒకవేళ ఈ దినాన అలాంటి పరిస్థితుల్లో నువ్వు లేని పక్షంగా ఇదిగో దేవుడు మన జీవితంలో మాట్లాడుతున్నాడు. ఆయన యూదయ దేశంలో జన్మించినాడు అంటే ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉండేటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన జన్మించినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం గమనించినట్లయితే అంత కూడా స్తుతుల మీద ఆసీనుడే. ఆ స్తుతులతో ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా మనం గమనించగలం ప్రియులారా. ఏంటి అంటే యేసు ప్రభు వారు జన్మించినప్పుడు కన్య అయినటువంటి మరియా పాడినటువంటి పాటలు కానీ చేసినటువంటి స్తుతి కానీ ఎంతో అమోఘమైనటువంటిది ప్రియులారా. గమనిస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాటలు గమనించండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనాన్ని గమనిస్తే
అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ప్రియులారా, ఒక తల్లి కన్య అయినటువంటి మరియా గర్భంలో ధరించి ఉన్నప్పుడు ప్రభువును ఏం చేస్తుంది ప్రియులారా? ఆయనను స్తుతిస్తూ ఉంది, ఆయనను ఘనపరుస్తూ ఉంది. ఆయన ఈ లోకానికి రాబోతున్నప్పుడు ఆయన స్తుతుల మీద ఆసీనుడై ఉంటున్నాడు అన్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, యాజకుడైనటువంటి జకరియా కూడా లూకాసు వార్త 1:69 ఈ రకంగా రాయబడి చెప్తూ ఉంటున్నాడు, ప్రభు అయిన ఇశ్రాయేలు స్తుతించబడును గాక, ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక. అంత మాత్రమే కాదు ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సమాచారం తెచ్చినటువంటి దేవదూతలు కూడా లూకాసు వార్త 2:14 మనం గమనించినట్లయితే, 2:14 గమనించినట్లయితే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రములు చేయుచుండెను. ప్రియులరా, పరలోక సైన్య సమూహము వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు స్తుతించగలిగినారు. గొర్రెల కాపరులను మనం గమనిస్తే మొట్టమొదటిగా ఆ యొక్క ప్రభువు జన్మించినప్పుడు దర్శించినటువంటి వారు ఏం చేశారు ప్రియులరా? ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా స్తుతితో మారుమ్రోగుతూ ఉన్నప్పుడు ఈ గొర్రెల కాపరులు కూడా ఏం చేశారు చూద్దాం, గమనిద్దాం. గొర్రెల కాపరు 2వ అధ్యాయం లూకాసు వార్త 20 మనం గమనిస్తే వ్రాయబడిన మాటలు, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అని మనం గమనించగలం. అంటే ఆయన పుట్టుకలో స్తుతి ఉంది. ఆయన పుట్టిన ప్రదేశము యూదా ప్రదేశము, ఆయన స్తుతిలో జన్మించేటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు జన్మించినప్పుడు సిమియోను కూడా దేవుని స్తుతించినట్టుగా ఆ లేఖన భాగాలు మనం గమనించగలం. 2వ అధ్యాయం లూకాసు వార్త 28 గమనిస్తే, ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఈ సిమియోను కూడా దేవుని స్తుతించాడు ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనిస్తే ప్రవక్తి హన్న కూడా అక్కడ ప్రభువును స్తుతించినట్టుగా మనకు వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అదే లూకాసు వార్త 38 మనం గమనించినట్టయితే వ్రాయబడిన మాట ఏంటంటే, పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను అని, ఆమె కన్నెత్తు మొదలుకొని 7 ఏండ్లు పెనువిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఉండెను. ప్రియులారా, ఆమె కూడా ఆశ్చర్యపడుచు దేవుని స్తుతించినట్టుగా మనము గమనించగలం. అంటే యేసు ప్రభువు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ యొక్క ప్రాంతము స్తుతికి సంబంధించినటువంటి ప్రాంతము, ఆయన స్తుతుల మీద ఆసీనుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మన జీవితంలో దేవుడు ఆశించేది ఇదే. మన కష్ట సమయాలు ఉండొచ్చు, నష్ట సమయాలు ఉండొచ్చు. దేవుడు అనేక సార్లు ప్రభు నమ్ముకున్న బిడ్డలు సంతోషంగానే ఉంటారని కాదు ప్రియులారా. మనం అనేకమైనటువంటి శ్రమల గుండా ప్రయాణం చేసి ఈ లోకాన్ని ముగించవలసిన అవసరం మనకు ఉంటుంది. ప్రభువును గణపరిచే స్థితిలో మనం ఉండాలి ప్రియులారా. అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో ప్రభువునే గణపరచాలి. కనుక దేవుణ్ణి నమ్మినటువంటి విధంగా ప్రభువు మన జీవితాల్లో జన్మించినటువంటి వాడుగా ఆయన మనలో ఉండి ఆశించే విషయం ఏంటంటే, ఆయన కోరుకునే విషయం ఏంటంటే, అన్ని సమయాల్లో అన్ని పరిస్థితుల్లో అన్ని కష్టాల్లో కూడా ప్రభువును గణపరచాలని, ప్రభువును స్తుతించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. కనుక ఎప్పుడైతే మనము ఆయనను స్తుతిస్తూ ఉంటామో ఆ శక్తి కలిగినటువంటి దేవుడు, ఆ స్తుతుల మీద ఆసీనుడయ్యేటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో అప్పుడే శక్తివంతమైనటువంటి క్రైస్తవురాలుగా నువ్వు ఉండగలవు. ఎప్పుడైతే నువ్వు స్తుతి చేస్తూ ఉంటావో, ఆ యొక్క యూదా ప్రాంతంలో పుట్టిన ప్రభువును స్తుతి చేస్తూ ఉంటావో, నీ జీవితంలో ఒక గొప్ప కార్యం ఈ నూతనమైనటువంటి క్రిస్మస్ సంబరాల్లో దేవుడు నీకు అనుగ్రహించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియులారా,
ఈ రకంగా మనం ముందుకు వెళ్తే ప్రభు యొక్క జన్మదినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే ప్రియులారా, యేసు ప్రభు యొక్క జీవితమే లేఖనానుసారమైనటువంటి జీవితం అని మనం గమనించగలం ప్రియులారా. అంత మాత్రమే కాదు, ఆయన యూదా దేశంలో జన్మించడమే కాదు, ఆయన బెత్లెహేములో కూడా జన్మించినట్టుగా మనం గమనించగలం. ఒకటి, యూదా స్తుతిలో ఆయన జన్మించగలడు, స్తుతిలో ఆయన శక్తిమంతుడు. ఆయన నీ జీవితంలో స్తుతిని ఈ యొక్క క్రిస్మస్ ద్వారా ఆశించేటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుక మన జీవితాల్ని మలుచుకుందాం, ఆయనకు స్తుతి చెల్లించటానికి మనము ఇష్టపడదాం. రెండవ భాగానికి మనం వచ్చినట్టయితే ప్రియులరా, ఆయన జన్మించినటువంటి ఆ యొక్క ప్రాంతం ఏంటి అంటే బెత్లెహేము ప్రాంతం. మనకందరికీ బాగా తెలుసు, ఆయన బెత్లెహేములో జన్మించినాడు అని మనము వాక్య భాగంలో గమనించగలం ప్రియులారా. రండి నాతో పాటు మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తే, ఆ సమయంలో సుమారు 2000 సంవత్సరాల పూర్వం ఆ ప్రాంతంలో జరిగిన సంఘటనలు మనము గమనిస్తే, హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చినట్టుగా మనం గమనించగలం. నక్షత్రం ద్వారా నడిపించబడి సరాసరిగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. హేరోదు దగ్గరికి వెళ్ళిన తర్వాత యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్నించినప్పుడు ఆ హేరోదు కలవరపడ్డాడు ప్రియులారా. లేఖనాల్ని పరిశోధించాడు. లేఖనాల్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు బయటపడినటువంటి విషయం ఏంటంటే, ఇదిగో అక్కడ ఆ శాస్త్రులు పరిసయ్యులు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే ప్రియులారా, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో ఉండు శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. ఈ హేరోదు రాజు అడుగుతూ ఉంటున్నాడు, క్రీస్తు ఎక్కడ పుడతా ఉంటున్నాడని. వారు ఇచ్చినటువంటి లేఖన పరిశోధనతో సమాధానం ఏంటి అంటే ప్రియులారా, గమనించాలి, అందుకు వారు యూదయా బెత్లెహేములోనే, ఎలయనగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ప్రియులారా, యూదయా దేశం ఉంది, బెత్లెహేము ప్రాంతంలో ప్రభువు జన్మించినట్టుగా మనము గమనించగలం. ఏంటి ఈ బెత్లెహేము ప్రాంతం? ఈ బెత్లెహేము ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, మనం గమనిస్తే యూదయా బెత్లెహేము, బెత్లెహేము అనగా మనకు తెలిసినట్టుగానే రొట్టెల ఇల్లు అని దాని యొక్క భావంగా ఉంటుంది ప్రియులారా. ఏంటి ఈ యూద బెత్లెహేములో రొట్టెల ఇల్లు ఏంటి ఇక్కడ అంటే ప్రియులారా, దాంట్లో ఉన్నటువంటి మర్మాల్ని, దాంట్లో ఉన్నటువంటి సత్యాల్ని మనం గమనిస్తే ఈ క్రిస్మస్లో ప్రభు మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉంటున్నాడని మనం గమనించగలం. ఏమంటే ప్రియులారా, గమనించండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 51వ వచనంలో ఒక మాట వ్రాయబడింది ప్రియులారా. ఏంటి ఆ మాట అంటే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనాను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకము నాకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నా శరీరము అంటున్నాడు ప్రభు. అంతకంటే ముందు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనంలో మనం గమనిస్తే ప్రియులారా, ఆ మాటలు ఏమంటున్నాయంటే, దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ప్రియులారా, ప్రభు యొక్క బల్ల విషయంలో ఆయన రొట్టెనెత్తుకొని దాన్ని విరిచి ఏమంటున్నాడంటే, ఇది నా శరీరము, ఇది నా శరీరము. ఆ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది. ఈ బెత్లెహేము ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది. ప్రియులారా, గమనిద్దాం, ఈ యొక్క రొట్టెకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క బెత్లెహేము మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని వ్రాయబడిన మాట మనం గమనిస్తున్నాం. అదే 14వ వచనానికి మనము వస్తే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. ప్రియులారా, ప్రభు
1 కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పబడినటువంటి మాట ఏమంటున్నాడంటే, ఒక రొట్టెను ఎత్తుకొని ఇది దాన్ని విడిచి ఇది నా శరీరము అని చెప్తూ ఉంటున్నాడు. ఆ శరీరమే ఆ వాక్యమై ఉంటున్నాడు. ఆ వాక్యమైనటువంటి దేవుడే మన మధ్యలోనికి వచ్చి ఉంటున్నాడు. ప్రియులారా, దీనిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు జన్మిస్తూ ఉన్నాడంటే, బెత్లెహేంలో జన్మిస్తూ ఉన్నాడంటే ఆయన వాక్యంలో జన్మిస్తూ ఉన్నాడు. ఆయన నీ జీవితంలో జన్మించాలని ఇష్టపడుతూ ఉన్నప్పుడు ఆయన వాక్యం ద్వారా నీలో నివసించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు అన్నటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా ప్రియులారా. ఆయన వాక్యమైనటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన బెత్లెహేములోనే జన్మించడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన వాక్యమై ఉంటున్న దేవుడని తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కనుక ఈ దినాన ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడంటే కేవలం వాక్యం ద్వారానే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీలో నివసించాలని అంటే ఆయన వాక్యం ద్వారానే నీలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని సరిచేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అంటే ఆయన వాక్యం ద్వారానే నువ్వు సరిచేయబడాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన బెత్లెహేములోనే జన్మించడానికి గల కారణం ఏంటంటే ఆయన నిన్ను సరిచేయటానికి, నిన్ను బాగు చేయటానికి, నిన్ను తన స్వరూపంలోనికి మార్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, అందుకొరకే ప్రభువు ఈ యొక్క మాట ప్రత్యేకంగా వ్రాయబడింది. నేను ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనము, అందుకు వారు, ఈ శాస్త్రులు పరిసయ్యులు చెప్పే మాట ఏంటంటే, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే జన్మించను, వేరే ప్రదేశం కాదు, యూదయ దేశం బెత్లెహేములోనే స్పెసిఫిక్గా వాళ్ళు ఆ మాట తెలియజేస్తున్నారు. కారణం ఏంటంటే వాక్యములోనే నువ్వు ప్రభులో జన్మించగలవు, వాక్యం ద్వారానే, దెర్ ఈజ్ నో అదర్ వే. అందుకొరకే ప్రభు ఏమంటున్నాడంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. వాక్యమే ఆధారమై ఉంటుంది. ప్రభు నీ జీవితంతో మాట్లాడడానికి వాక్యమే ఆధారం ప్రియులారా. కనుక ఆయన బెత్లెహేములో జన్మించడానికి గల కారణం ఏంటి అంటే ఆయన వాక్యమైనటువంటి దేవుడని బయలుపరుస్తూ ఉంటున్నాడు. కనుక ఈ దినాన ఆయన వాక్యం నీలో నివసిస్తుందా? ఆయన వాక్యానుసారంగా మన జీవితాలు మలసబడుతూ ఉంటున్నాయా? ఆలోచిద్దాం. ఈ యొక్క సంబరాలు జరుపుకుంటున్నాం, వాక్యాన్ని మర్చిపోతుంటున్నామేమో, వాక్యంలో మనము ఎదగలేకపోతున్నామేమో, ఉన్న స్థలంలోనే మనము ఉంటున్నామేమో. ఈ దినాన దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. యూదయ దేశపు బెత్లెహేములోనే జన్మించాడు. ఆయన యూద స్తుతి సింహాసనాసీనుడై ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, బెత్లెహేములోనే ఆయన వాక్యంలోనే ఆయన జన్మించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించాలని ఇష్టపడుతూ ఉంటున్నా. రండి, నాతో పాటే వ్రాయబడినటువంటి లేఖనాలని గమనించినట్టయితే ప్రియులారా, మీకా రాసినటువంటి ఆ గ్రంథంలోనికి మరొకసారి మనం వెళ్తే అక్కడ వ్రాయబడిన మాట ఏమై ఉంటుందంటే, 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను. ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే ప్రియులారా, మనం మొట్టమొదట యూదా గురించి, స్తుతి గురించి మనం తెలుసుకున్నాం. రెండవది బెత్లెహేము ఆ యొక్క వాక్యానికి సాదృశ్యమైన దేవుడని మనం తెలుసుకుంటున్నాం. మూడవది ఎఫ్రాతా. ఈ యొక్క మాట ప్రియులారా, బెత్లెహేమునకు ఇది ప్రాచీనమైనటువంటి నామమై ఉంటుంది. మనం లేఖనాల్ని గమనిస్తే ఆదికాండం 35వ అధ్యాయంలో మనం గమనిస్తూ వస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ రాహేలు గర్భవతి అయి అక్కడ ఒక కుమారుని కని ఆమె చనిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉంది. చనిపోతూ ఈ ఎఫ్రాతా అన్నటువంటి ప్రాంతంలోనే ఆమె ఆ పిల్లవాడికి బెనోని అని నామకరణం చేసి ఆ యొక్క రాహేలు చనిపోయినట్టుగా మనకు లేఖనాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. ఆమెను అక్కడే పాతిపెట్టినట్టుగా కూడా లేఖనాలు తెలియజేస్తూ ఉంటున్నాయి. ప్రియులారా, ఎఫ్రాతా అంటే ప్రియులారా దుఃఖము, ఎఫ్రాతా అంటే అల్పమైనటువంటి గ్రామం, ఎఫ్రాతా అనగా స్వల్పమైనది, ఎఫ్రాతా అనగా ప్రియులారా వినయంతో కూడినటువంటిది అని అర్థం వస్తూ ఉంది ప్రియులారా. కనుక ఈ ఎఫ్రాతా స్వల్పమైన, అల్పమైన, వినయంతో కూడినటువంటి ఆ ప్రదేశంలో దేవుడు జన్మించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు.
ఈ రాహేలు అక్కడ కుమారుని జన్మించి బెనోని అని పేరు పెట్టింది. బెనోని అనగా నా దుఃఖపుత్రుడు అని అర్థం. ప్రియులరా, ప్రభు అలాంటి ప్రదేశంలోనే మరి జన్మించాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితంలో ఎలాంటి దుఃఖమైనటువంటి సందర్భాలు ఉంటున్నాయో, ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆ సందర్భాలు నీ జీవితంలో ఉంటున్నాయేమో, నీవు అక్కడివే కుమిలిపోతూ ఉంటున్నావేమో, ప్రభు నీలో జన్మించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ప్రియులారా, నువ్వు అల్పమైన దానవని అందరూ నిన్ను దూషిస్తూ ఉండవచ్చు, పనికిరాని వాడవని నిన్ను దూషిస్తూ ఉండవచ్చు. ప్రియులారా, ఇదిగో ఆయన నీ మొర వినడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన దిగి వచ్చేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన నీ మాటలు వినడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే ఎఫ్రాతా అన్నమున్నటువంటి నీ కన్నీటి లోయలో కూడా ఆయన నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు అంటున్నాడు. అప్పుడు ఏమంటున్నాడు? యాకోబు వచ్చి ఏ పేరు పెట్టాడు ప్రియులారా? ఆ బెనోనిని తీసి ఏమంటున్నాడు అంటే, నిన్ను బెన్యామీనుగా పేరు యాకోబు ఇచ్చాడు. బెన్యామీను అనగా ఏమర్థం ప్రియులారా? నా కుడి చేతి పుత్రుడు. ఎంత బలముగా తయారు చేశాడు. కుడి చేయి అనగానే ఒక బలానికి సాదృశ్యం. దుఃఖాన్ని తొలగించి ఈ ఎఫ్రాతాలో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే ఆయన ఎఫ్రాతాలో జన్మించాడు అన్నటువంటి మర్మాన్ని, అన్నటువంటి సత్యాన్ని ఈ దినాన నువ్వు తెలుసుకోవాల్సిన వాడుగా ఉంటున్నావు. ప్రియులారా, అర్థమవుతుందా? ప్రభు ఎందుకొరకు ఆయన ఈ లోకంలో లేఖనానుసారంగా జీవిస్తూ ఉన్నాడో, ఆయన యూదాలో జన్మించడానికి కారణం నీ జీవితంలో స్తుతి ఉండాలని. ఆయన బెత్లెహేములోనే జన్మించడానికి కారణం వాక్యం ద్వారానే నువ్వు బలపడాలని. ఆయన ఎఫ్రాతాను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ఈ లోక జీవితంలో కష్టాలు, దుఃఖాలు అన్ని సమయాల్లో మనము ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఇదిగో నీ జీవితంలో దుఃఖాన్ని తొలగించేటువంటి ఏకైక దేవుడుగా ఆయన నీ జీవితంలో ప్రత్యక్షం అవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఆలోచిద్దాం. ఎఫ్రాతా స్వల్పమైనదే. ప్రియులారా, గమనించాలి. మనము ఏంటంటే, ఆయన సాత్వికుడు. ఆయన ప్రభు యొక్క ఆ యొక్క స్వభావము సాత్వికుడు, దీన మనసు గలవాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడింది ఏంటంటే, ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. మనం ఆయన వద్ద నేర్చుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన స్వభావాలు మన జీవితంలో అవి జీర్ణం కావాల ప్రియులారా. ఆయన పరిశుద్ధత మన జీవితంలో జీర్ణం అవ్వాలి. మన యొక్క దైనందిన జీవితంలో నడుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అంటే, మనకు ఒక మాదిరి ఆయన ఉంచిపోయాడు. నీ జీవితంలో దుఃఖం ఉన్నప్పుడు ప్రభు నిన్ను దర్శించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ప్రియులారా, కాబట్టి నీ జీవితంలో ఆయన ఒక నూతన కార్యం చేయటానికి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలోనైనా నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె స్తుతించేవాడుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఒక మాట ఇక్కడ చెప్పాలని ఇష్టపడుతున్నా. ప్రియులారా, ఈ లోకం విడిచిన తర్వాత మనం వెళ్ళేటువంటి ఆ యొక్క గొప్ప పరలోక రాజ్యంలో ఉండేటువంటిది ఏంటి ప్రియులరా? అది స్తుతినే. ఎల్లప్పుడూ ప్రభు నామాన్ని స్తుతించుటయే. అదే స్తుతి ఈ దినాన నీకు నాకు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ నీకు ట్రైనింగ్ లేకపోతే ఆ పరలోక రాజ్యంలో ఏ రకంగా ప్రభువును స్తుతించగలవు? నీలో ప్రభు జన్మించకపోతే ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఎలాగో కాలు పెట్టగలవు? ఆలోచిద్దాం. ఇది నాన్న ఒక కామన్గా అందరూ జరుపుకుంటున్నారు అన్నటువంటి ఆ పండుగను జరుపుకుంటున్నావేమో. ప్రభువు నిన్ను దర్శించాలనే ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉంటున్నాడు. నీ జీవితాన్ని ఒక స్తుతిగా చేయాలని ఆయన ఇష్టపడుతుంటున్నాడు. నీ జీవితాన్ని ఒక వాక్య కేంద్రమైనటువంటి జీవితంగా చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. నీ జీవితంలో కష్టాల్లో, నష్టాల్లో ఆయన నీతో పాటు రావాలనే ఎఫ్రాతాలో ఆయన జన్మించిన వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఒకవేళ నువ్వు ప్రభువును అంగీకరించిన వాడుగా ఉండిండవచ్చును. ఒకవేళ నువ్వు ప్రభువును అంగీకరించిన వాడిగా ఉండి కూడా నీవు ఇంకా ప్రభువులో ఒక మంచి స్థితిలో, ఒక ఆత్మీయ స్థితిలో నువ్వు ఎదగలేకుండా ఉంటున్నావేమో. ప్రభు ఈ దినాన నీ వాక్యం ద్వారా నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ దినాన్ని నిన్ను సంధించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రభు నిన్ను దర్శించేటువంటి సమయం ఇదే అవుతూ ఉండవచ్చు. ఆయనకు ఏ స్థానం ఇస్తున్నావు? ప్రియులారా, గమనించాలా, మన యొక్క
విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఆ కల్దీయుల దేశంలోనే ఉంటే ఆ ఊరు అన్నటువంటి ప్రాంతంలోనే ఉంటే ఆశీర్వాదాలకు కారణమయ్యేవాడు కాదు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండేవాడు కాదు ప్రియులారా. ఆయన బయటికి రమ్మని పిలిచాడు. అబ్రహామును బయటికి పిలిచి ఆయన ఆశీర్వదించాడు. ఈ దినాన ఏ పాత జీవితంలో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉంటున్నావేమో, ఏ పాత యొక్క సంబంధాలతో నువ్వు సతమతం అవుతూ ఉంటున్నామో, ఏ పాత పద్ధతుల్లో ప్రభువును ఆరాధిస్తూ ఉంటున్నామో, ఆయనకు ఇష్టమైన ఆరాధన నువ్వు చేస్తున్నావో లేదో, ఈ దినాన అబ్రహామును బయటకు పిలిచిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఈ దినాన ఆ పాత సిద్ధాంతాల్లో, పాత పద్ధతుల్లో, పాత జీవితంలో నుండి బయటికి రమ్మని పిలుస్తూ ఉంటున్నాడు. ఎన్ని దినాలు నామకార్థ క్రైస్తవ జీవితంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావు? అబ్రహామును పిలిచాడు, నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు ప్రియులరా. అంత మాత్రమే కాదు ప్రియులరా, మా ఇజ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గారు ప్రియులరా. అక్కడ మగ్గినప్పుడు ఆయనను మొరపెట్టినప్పుడు ఆయన వారి కొరకు దిగి వచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు. బానిసత్వంలోనే ఉండాలని దేవుని ఉద్దేశం కాదు ప్రియులరా. అక్కడ ఆయన లేఖనాలను నెరవేర్చడానికి, ప్రవచనాలను నెరవేర్చడానికి, వారిని బయటికి తీసుకుని రావడానికి ఆయన ఉద్దేశమై ఉంటుంది. వారు అక్కడ బానిసత్వంలో ఉండాలని ఆయన ఇష్టం కానే కాదు. వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలని ఆయన ఇష్టపడే ఆయన దిగి వచ్చి వారిని తీసుకొని వచ్చాడు. అబ్రహాము ఆ కల్దీల ఊరిలో ఉండడం ఎలాగో దేవునికి ఇష్టం లేదో, అలాగే ఇజ్రాయేలీలు బానిసత్వంలో ఉండి బానిస బ్రతుకుల్లో బానిసలు అయ్యేటువంటి జీవితంలో వాళ్ళు ఉండకూడదని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఈ దినాన నీ జీవితంలో ఏ బలహీనతల చేత బానిసత్వంలో నువ్వు ఉంటున్నావు, ఏ యొక్క బలహీనత నిన్ను విడిచిపెట్టలేక ఉంటుంది, దానిలో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. ప్రభు ఈ దినాన నీ బలహీనతలన్నింటినీ ఆయన విజయం అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. వస్తావా? ప్రభు సన్నిధిలోనికి రా ప్రియులారా. ఆయన నీ కొరకు 2 చేతులు చాచి ఆయన నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇజ్రాయేలీలు ఆహాబు రాజు పాలనలో ఉన్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తే అక్కడ వారు అనేక సంవత్సరాలుగా గడిచిపోయింది, పాలుతేనెలు ప్రవహించే దేశంలోనే ఉన్నారు. కానీ వారికి దేవుని కార్యములు ఎరగలేకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. ఎంత విడ్డూరమైనటువంటి పరిస్థితి! ఆ సమయంలో దేవుడు తన సేవకుని పంపించాడు. ఆ ప్రజల యొక్క పరిస్థితిని గమనిస్తూ ఉంటే వాళ్ళు 2 తలంపుల మీద కొట్టుమిట్టాడుతూ ఉన్నట్టుగా మనం గమనించగలం. యెహోవా దేవుడా, ఈ యొక్క బయలుదేవతన అన్నప్పుడు దేవుడు ఆయన సేవకుని పంపించి వారిలో ఉన్నటువంటి 2 తలంపులను తొలగించి యెహోవాయే జీవము కలిగినటువంటి దేవుడని వారి మధ్యలో ఆయన కార్యం చేసినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇజ్రాయేలీయులు 2 తలంపుల్లో మధ్యలో ఉండడం ఆయనకు ఇష్టము లేదు ప్రియులారా. ఈ దినాన కూడా నువ్వు ఆ 2 తలంపుల మధ్యలో జీవిస్తూ ఉంటున్నావేమో. ఆయనకి ఇష్టం లేదు, ఆయనే దేవుడని నువ్వు ఎరగాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన బెత్లెహేములోనే జన్మించినాడు. ఆయన యూదాస్తుతిలోనే ఆసీనుడైనటువంటి దేవుడు, దీన మనసు కలిగిన వారి మధ్య, ఎఫ్రాత మధ్య ఉండేటువంటి ఆ దేవుడై ఉంటున్నాడు ప్రియులరా. కనుక ఆ 2 తలంపుల మధ్యలో నువ్వు ఉండడం ఆయనకు ఎంత మాత్రము ఇష్టం లేదు. ఈ దినాన ఆయన నిన్ను ఆ 2 తలంపుల మధ్యలో నుండి బయటికి లాగడానికే ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ఈ లోకంలో. కనుక ఈ యొక్క నిజమైనటువంటి క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలంటే నీ జీవితంలో 2 తలంపుల మధ్యలో ఉంటున్నావా? ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఆయన కార్యములను చూడ్డానికి తరతరాల నుంచి జరుగుతూ ఉన్నటువంటి కార్యాలు మనం గమనించినట్టయితే ప్రభు కార్యాలు గమనించలేనటువంటి ప్రజలు వీళ్ళై ఉంటున్నారు. ఎప్పుడైతే ఏలియా వారి మధ్యలో గొప్ప కార్యాలు చేశాడో వారందరూ కూడా ప్రభునందు విశ్వసించినట్టుగా మనము వాక్య భాగంలో గమనించగలం. ఈ దినాన నీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. వస్తావా? వచ్చినట్టయితే ఇదిగో ప్రభు నీలో జన్మించాలని ఇష్టపడుతున్నాడు. నీ హృదయమే ఆయనకు ఇష్టమైనటువంటి ఆ స్థలము ప్రియులారా. కీర్తనల గ్రంథం 51లో మనం గమనిస్తే రాయబడినటువంటి మంచి మాట ఒకటి చదివి నేను ముగించాలని ఇష్టపడుతూ ఉంటున్నా ఈ యొక్క సాయంకాల సమయంలో. 51వ కీర్తన
16-17 వచనంలో మనం గమనిస్తే, నీవు బలిని కోరువాడవు కావు, కోరినేళ్ళ అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఎంత మంచి మాట ప్రియులారా. ఈ దినాన ఎఫ్రాతగా నీ జీవితం ఉందా? ఒక అల్పమైనటువంటి జీవితంగా నువ్వు అనుకుంటున్నావా? విరిగి నలిగినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఈ యొక్క క్రిస్మస్ సందర్భంలో దేవుడిచ్చే నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ప్రియులారా, విరిగి నలిగిన నీ హృదయాన్ని ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు. ఆయన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నా బిడ్డ, నా దగ్గరికి రా, నేను నీకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తా అంటున్నాడు. ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. వస్తావా? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు సన్నిధిలో ఆయనను కనపరుస్తాం. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నైనా ఈ యొక్క క్రిస్మస్ సంబరాల్లో నైనా నీ జీవితమే లేఖనానుసారమైనటువంటి జీవితమని, నువ్వు జన్మించినటువంటి ఆ ప్రదేశాల్లో ఒక గొప్ప మర్మము దాగి ఉందని ప్రభువా మేము ఎరుగుతూ ఉంటున్నాం. యూదయాలో జన్మించడానికి కారణం ప్రభువా, నైనా నువ్వు స్తుతిని తండ్రి ఇష్టపడేటువంటి దేవుడు అని, స్తుతుల మధ్యలో ఆసీనుడైనటువంటి దేవుడు అని మేము ఎరుగుతూ ఉంటున్నాం. మా జీవితంలో స్తుతికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చే బిడ్డలుగా మేము మారాలని మాకు ఇష్టపడుతుంటున్నాం నాయన. అంత మాత్రమే కాకుండా బెత్లహేములోనే జన్మించేటువంటి దేవుడు నాయన. లేఖనాలు చెప్పిన మాటలు నాయనా, నీ వాక్యము ద్వారానే మాకు జీవము, నీ వాక్యము ద్వారానే ప్రభువా మాకు స్వస్థత, నీ వాక్యం ద్వారానే మా జీవితాలు సరిచేయబడాలి, నీ వాక్యం ద్వారానే ప్రభువా మేము నీ దృష్టికి నీతిమంతులంగా తీర్చబడగలం. నైనా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నైనా మా జీవితం అల్పమైనదే, మా జీవితం పనికిమాలినదే తండ్రి. కానీ నైనా వినయం కలిగినటువంటి మనసుగా మేము నీ సన్నిధికి వస్తూ ఉన్నప్పుడు మీరు మమ్మల్ని అంగీకరించేటువంటి ఎఫ్రాతాలో జన్మించిన దేవుడు నాయన. ఎఫ్రాతా స్వల్పమైనదే తండ్రి, మా జీవితం ఎన్నికలేదే ప్రభువా. నైనా మీరు మమ్మల్ని ఎన్నిక చేసిన దేవుడు నాయన. మమ్మల్ని బలపరచండి నైనా. ఈ యొక్క నూతనమైనటువంటి ఆరాధన జీవితంలో, నూతనమైనటువంటి వాక్య సందేశాల్లో ప్రభువా నైనా విరిగి నలిగినటువంటి మనస్సును నువ్వు అలక్ష్యం చెయ్యవని ప్రభువా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి నైనా మేము ముందుకు సాగుతూ ఉండగా ఒక నూతనమైన ఉత్తేజాన్ని, నూతనమైన బలాన్ని ప్రభువా మాకు అనుగ్రహించండి. రాబోతున్నటువంటి నూతన సంవత్సరంలో నీ కొరకు సాక్షిగా, సాధనాలుగా మేము వాడబడి అనేకుల్ని ప్రభువా నీ సన్నిధికి నడిపించబడలుగా మమ్మల్ని తయారు చేయమని, మమ్మల్ని మేము నీ బలిష్టమైన చేతికి అప్పగించుకుంటూ శక్తి కలిగిన నజరేయుడైనటువంటి యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.